మట్టి విగ్రహాన్ని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం అని అన్నారు. ఆ పనే చేస్తుండ్రు. మన కృష్ణన్న పెద్దగా ఉండి ఈ వినాయకుడిని పెట్టియడం జరిగింది. చాలా సంతోషం. షేరెల్లి వీధి 27th వార్డ్. ఎవరైనా రావాల్సి అనుకుంటే రండి. హ్యాపీ వినాయక గణపతి బప్ప. చూడండి, ఇంతమంది పిల్లలు పెట్టడం జరిగింది. చక్కగా ఉంది వినాయకుడు. 27th వార్డ్. మీరు తప్పకుండా ఇక్కడికి రావాలి. మీరు అందరూ సపోర్ట్ చేయాలి. మీరు కూడా మట్టి వినాయకుళ్ళే వచ్చేసారి పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి, తలపాగా చక్కగా ఉంది. చిన్న చేతిలో పెద్ద లడ్డు ఉంది. మనకు యువతల చేతిలో గొడ్డలి, యువతల చేతిలో శంఖం ఉంది. చిన్న వినాయకునికి పంచ కూడా కట్టించిండు చక్కగా. ఇక్కడనే బుజ్జి వినాయకులు ఉన్నారు. మామిడాకు, తర్వాత ఇష్టమైన పండ్లు దేవునికి పెట్టడం జరిగింది. అట్టి పండ్లు, ఇవి యాపిల్స్ ఉన్నాయి. ఇంకా టెంకాయలు కొట్టారు. చక్కగా ఉంది. చిట్టి ఎలక చూడండి, ఎంత చిట్టి ఎలక భలే ఉంది. మన ఇంటికాడ ఉన్నట్టే ఉంది. దానికి కూడా బొట్టు పెట్టారు. చాలా సంతోషం. ఇక్కడ చూడండి ఎంత చక్కగా డెకరేట్ చేశారు. చిన్న ప్లేస్లో ఇంత మంచిగా లైటింగు నిజంగా మెచ్చుకోవాలి. ఎంత చక్కగా ఉంది చూడండి. లైట్లు భలే వేసిండ్రు. ఇక్కడ మామిడాకు కూడా కట్టిండ్రు. చాలా మంచిగా కట్టిండ్రు తోరణాలు, మామిడాకు తోరణాలు. ఇక్కడ పాటలు, భక్తి పాటలు పెట్టుకోవడానికి స్పీకర్లు, బుజ్జి స్పీకర్లు వినాయకుడికి తగ్గినట్టే పెట్టారు. మొత్తానికైతే పిల్లలు దుమ్ము దాం లేపారు. ఇక్కడ చూడండి, వీధంతా లైట్లుతో ఎంత చక్కగా ఏర్పాటు చేసిండ్రు. ఇక్కడ పక్కా మీరు రావాల్సిందే. ఇంత మంచి చోటు చూడండి. ఇక్కడ కూడా లైట్ ఏర్పాటు చేశారు. లైట్ విషయంలో చిన్న విగ్రహం కానీ భారీగా మంచిగా చేసిండ్రు. డెకరేషన్ కానీ, లైట్లు కానీ, సెట్టింగ్స్ కానీ నిజంగా మెచ్చుకోవాలి. ఇంకా ముందరికెళ్ళి చూపెడతా. చూడండి, లైట్లు ఉన్నాయి. ఇక్కడ మనకు చెట్టు ఉంది. చెట్టు కాడ దుర్గమ్మ ఉంది. చూడండి ఎంత చక్కగా ఉంది. అమ్మవారిని కూడా మొక్కాలి. చూడండి నిజంగా మనం ఎలా ఉన్నారో అమ్మవారు, మనం సినిమాలలో చూస్తుంటాం అలానే ఉన్నారు. చూడండి ఎంత చక్కగా ఉన్నారు. లైట్ కూడా ఏర్పాటు చేసిండ్రు. అమ్మవారు ఇక్కడ ఉన్నారు. చూడండి ఎంత చక్కగా ఉన్నారు. మనకు ఈ ఏరియాని మంచిగా కాపాడుతుందని మనకు తెలుస్తుంది. అమ్మవారిని బాగా పూజిస్తున్నట్టున్నారు. ఇంత చక్కగా చూడండి చుట్టుముట్టు ఎలా కట్టారు. ఏమీ రాకుండా, జంతువులు గింతులు మనుషులు కూడా రాకుండా భలే ఏర్పాటు చేసిండ్రు. ఇక్కడ లైట్లు చూడండి, ఇంతవరకు మామూలుగా కాదు, మంచి దూరం ఇది. ఇంత మెచ్చుకోవాలి. ఇంత చిన్న విగ్రహానికి ఇంత గ్రాండ్గా చేస్తుండ్రు అంటే. ఇక్కడ చూడండి పిల్లలు ఇలా ఉన్నారు. ఈ టైం 9, దాదాపుగా 9 దగ్గర అవుతుంది. పిల్లలు మాత్రం వినాయకుడి కాడనే ఉన్నారు. చాలా సంతోషం. వినాయకుడు పండగ అంటే పిల్లల పండగ కాబట్టి పిల్లలందరూ వినాయకుడిని పెద్దగా చేశారు. ఇప్పుడు మనకి ఎంతమంది దేవుళ్ళు ఉన్నా ఎక్కడ వినాయకుడిని ఫెస్టివల్ లాగా ఏది చేసుకోరు. పిల్లలు అలా చేస్తుండ్రు వినాయకుడు పండగలు. చూడండి ఇంతవరకు లైట్లే ఉన్నాయి. మామూలు విషయం కాదు. చిన్నపిల్లలైనా పెద్దగా సెట్టింగ్ వేశారు. చాలా సంతోషం. చిన్న విగ్రహమే కానీ అన్ని సెట్టింగ్స్ కానీ ఇవన్నీ క్వాలిటీగా ఉన్నాయి, చక్కగా ఉన్నాయి. వీధి చూడండి ఎంత నీట్గా ఉంది. ఎక్కడ మీకు మధ్యలో రోడ్డు పోయింది, చెత్త పడింది అని ఎక్కడా లేదు. ఎంత చక్కగా పెట్టుకున్నారు. ఇది మెచ్చుకోవాలి. ఈ ఏరియాని ఇంత చక్కగా చూస్తుండ్రు ప్రజలు మరియు ఇంకా పెద్ద మనుషులు. దానిలో కృష్ణన్న కూడా ఉంటాడు. ఇంకా చూడండి ఇలా వెహికల్స్ ఆపుకోవడానికి చక్కగా పెట్టారు. 80 ఏండ్ల ముసలవ్వ దేవుణ్ణి మొక్కడానికి వచ్చింది. మనం ఇక్కడ చూస్తున్నాం. ఇది జోక్ కాదు. అవ్వ కొద్దిగా ఇక్కడ చూడండి అవ్వ అంటే చూడడం జరిగింది. అవ్వ చూడండి, అవ్వనే మొక్కడానికి వస్తుంది. అలాంటిది మనం కూడా మొక్కాలి. ఎవరైనా వినాయకుడిని మొక్కకుండా ఉన్నవాళ్ళు వెళ్ళి మొక్కండి వినాయకుడిని. ఇంత పెద్ద ఆవిడనే పెద్ద ఆవిడ మొక్కుతుంది. మీరు కూడా మొక్కండి. ఏం పేరు? నచ్చమన్నైనా ఇంగిత వస్తున్నా దేవుని మొక్కనికి వచ్చిన గడ్డకి తను లీడ్ వచ్చినాను ఆయన. ఇప్పుడు 15 రోజులు గుంజుకునే. అవ్వ ఈ ఏరియాకి ఎవరు మంచి చేసిండ్రు? కృష్ణ చేసినాను ఆయన. కృష్ణనే బుంచండి రేపు ఇక్కడనే వచ్చిన అంతో తను లేని మనం అంతోనా.
మనంతా సంద చేసి కొంత కేశవాలన్న వాళ్ళ లేరా నేను అందరికి నోట్ల మంచిగా కూడా అయినా ఎవరన్నా ఉంచండి నాయకుని చూసినా పొద్దునే కూడా సాగొచ్చిండే కూర్చుంటాడే అవ్వ మీరు చిన్న ఉన్నప్పుడు పెడుతుండ్రా వినాయకులు? చెప్పేటకుండే నైనా పెట్టకుండా ఏమేడమ్మా అప్పుడు పుండుకులు ఫోన్లులే ఒక మాట్లాడానికిలే మాకేం లేనైనా అప్పట్లో పెట్టకుండా వినాయకులు? పెట్టకుండి ఇందులో పెట్టుకుంటుండే చిన్న చిన్నగా. ఇంట్లో పెట్టుకుంటున్నా అంట, ఇట్లా గల్లీలో పెట్టకుండా అంట అవ్వ చెప్తుంది. అవ్వ వినాయకుడు ఎలా ఉన్నాడు? బాగుండండి అయినా పెద్ద పెద్ద ఈ నాయకులు పెట్టున్నారు ఇప్పుడు. ఇక్కడ మట్టి పెట్టిండ్రు, చాలా మంచిది. ఇలా ఎప్పుడు పెడతారు నైనా సంతోషమేనా వాళ్ళ పిల్ల తల్లి సంతోషం ఒక్కొక్కరినైనా. మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవులు ఇప్పించినారా వినాయకుడు? ఏమో తెలియదు నైనాకి. ఇప్పుడు నాకు మనవాడు తెచ్చుంటాడు ఎవరితో నాతో వెళ్తున్నా మాట పెట్టుకున్నాడు కదా, మాట పెట్టుకున్నాడు తెచ్చుంటాడు నైనా. రేపు నాకు తెస్తాడు అందరు తెచ్చి నన్ను భూమిస్తుంది గడ్డకొచ్చినా నేను. అవ్వ ఏం చెప్తుందంటే కృష్ణన్నకి ఇచ్చిండొచ్చు వినాయకుడు బిఎస్ కేశవులు అని చెప్పడం జరిగింది. అంతో ఎంతో మంచి చేశాడు ప్రజలకు అని. నాన్న కూడా పోతే కూడా ఇచ్చినాను నాయన నేను ఉండ పానాన్ని మనవందోళ్ళు అన్నాడు కేశవాలన్న. ఇప్పుడు కొట్టి తోలితే పింఛన్ గుంజుకుంటే ఇక్కడ వచ్చిన మాట పెట్టుకున్నాడు. ఇంత పెద్దవాళ్ళకి మాట లేదు, మాట పెట్టుకున్నాడు అంతే సార్ నాయన గౌరవం. కేశవాలన్న కూడా నువ్వు నీ మనవందోడు నువ్వు చచ్చిపోయినట్టు ఇంత లేవాకన్నాడు. చూడండి వినాయకుడు బేట ఎంతమంది పిల్లలు పెద్దవాళ్ళు ఉన్నారు, అక్కలు పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు, ముసలవాడలు వీళ్ళందరూ ఉండడం జరిగింది ఇక్కడ. చూడండి గేర్లో ఇలా. కృష్ణన్న చాలా మంచి మనిషి. ఒకప్పుడు నేను ఎవరికి తెలియకుంటే అలాంటి టైంలో మనం ఎవరో తెలియదు ఇలా సరదాగా పలకరిస్తూ మంచిగా మాట్లాడుతుండే. చాలా మంచిగా అనిపించింది ఆ టైంలో. ఇప్పుడు కూడా అలానే మాట్లాడుతున్నారు. చాలా మంచి మనిషి అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు హుషారుగా ఉంటాడు. ఎలా యూత్ ఎలా ఉంటారో అలా ఉంటాడు అన్న కూడా. ఎప్పుడు చాలా యాక్టివ్గా ఉంటాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎప్పుడు అంత బాధగా చూడలేదు అన్నని. అప్పుడు ఇప్పుడు ఏం మారలేదు, అలానే ఉన్నాడు. చాలా రోజుల నుంచి చూస్తున్నా అన్నని. ఎక్కడ డిసప్పాయింట్ కనపడదు. ఇలానే ముందరికి వెళ్ళాలి అన్న. ఎంతో పెద్ద పదవిలో ఉన్నాడు. పిల్లలు ఉన్నారు, పిల్లలతో మాట్లాడడం. పిల్లలు మీరు ఏం చేస్తుంటారు? స్కూల్. వినాయకుడు ఎప్పటి నుంచి పెడుతుండ్రు? అంటే ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతుండ్రు? 3 సంవత్సరాల నుంచి. చందా బాగా ఇస్తుండ్రా మీ ఏరియాలో? చిన్న నీ పేరు? వరుణ్. నువ్వు పెద్దయినాక ఏమవుతావు? నీలాగా యూట్యూబర్ అవుతా. యూట్యూబర్ ఏమో, పైసలు రాని యూట్యూబర్. అలా ఈ పిల్లలతో మాట్లాడిన. నువ్వు నీ పేరు? లోకేష్. పెద్దయినాక ఏమవుతావు? సిఐ. పోలీస్. చిన్న నీ పేరు? దుర్గాప్రసాద్. దుర్గాప్రసాద్. నువ్వేమవుతావు? ఆర్మీ. నైస్. చిన్నాడు బాగా చెప్పాడు. చిన్న నీ పేరు? ఉదయ్ కుమార్. నువ్వు? ఆర్మీ. శబాష్. చిన్న పిల్లలు ఇంత ధైర్యంగా ఆర్మీకి పోతా అంటుండ్రు. చాలా పెద్ద విషయం అని చెప్పుకోవచ్చు. చిన్న రవి. పెద్దయినాక ఏమవుతావు? పోలీస్. నైస్. అందరు పోలీసులు ఆర్మీలు ఉన్నారు. ఎవరైనా డాక్టర్ ఉన్నారా అడుగుదాం. చిన్న నువ్వు డాక్టర్? నువ్వు పెద్దయినాక ఏమవుతావు? సీఎం. ఓకే, నాలానే సీఎం అవుతా అని కలగా అంటుండు. ఆల్ ద బెస్ట్. ఇంకా ఎవరైనా చిన్న నీ పేరు? చెప్పిన. ఇంకెవరైనా చెప్పను. పాపా నువ్వు పెద్దయినాక డాక్టర్ అవుతావు? చెప్పు పాపా. అయిదా?